Hi friends, today we are going to take up the topic articles. Articles అనేటువంటివి డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అని అంటారు. అంటే అడ్జెక్టివ్స్లో ఆర్టికల్స్ భాగమే. ఏ and the, these three are called articles. A and the, these are also called demonstrative adjectives. డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అనేటువంటిది మనం ఆల్రెడీ చదువుకొని ఉన్నాం. దిస్, దట్, దీస్, దోస్, these four are called demonstrative adjectives, and we saw this in the topic of adjectives. Here these demonstrative adjectives demonstrate something in particular, కాబట్టే వీటిని డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అని అన్నారు. ఏదైనా ఒకదాన్ని ప్రత్యేకంగా చూయిస్తాయి, తెలుపుతాయి. Adjective is used before a noun, so articles are also used before a noun. ఈ నౌన్స్ అన్నిటి ముందు కాకుండా దీస్ ఆర్టికల్స్ ఆర్ యూస్డ్ బిఫోర్ కామన్ నౌన్స్, దట్ టు కౌంటబుల్ నౌన్స్. కౌంటబుల్ అని అంటేనేమో లెక్కించదగేటువంటివి, లెక్క పెట్టేటువంటివి. కౌంటబుల్గా ఉండేటువంటి నౌన్ అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం అది కామన్ నౌన్గా ఉండాలి, నాట్ ప్రాపర్ నౌన్స్. పేర్లు కాదు, వ్యక్తుల పేర్లు, వస్తువుల పేర్లు, తర్వాత స్థలాల పేర్లు, వీటి ముందర కాకుండా ఓన్లీ కామన్ నౌన్స్ ముందర మాత్రమే ఉపయోగించాలి. Let us see this basically by taking some examples. The sky is blue. ఇక్కడ ది అనేటువంటిది ఆర్టికల్, స్కై అనేటువంటి నౌన్ ముందు ఉంది. I am a student. స్టూడెంట్ అనేటువంటిది నౌన్, ఇక్కడ ఏ అనేటువంటిది ఆర్టికల్. ఐ హ్యావ్ అన్ యాపిల్ టు ఈట్. యాన్ అనేటువంటిది ఆర్టికల్, యాపిల్ అనేటువంటిది నౌన్. యాపిల్ ఈజ్ ఎ నౌన్, ఇట్ ఈజ్ కౌంటబుల్, కామన్ నౌన్. యాపిల్ ఎందుకు కామన్ నౌన్ అని అంటే యాపిల్లో వెరైటీస్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయి. కాశ్మీర్ యాపిల్ అంటాం, సిమ్లా యాపిల్ అంటాం, ఆస్ట్రేలియన్ యాపిల్ అంటాం, అమెరికన్ యాపిల్ అంటాం. సో ఇవన్నీ ప్రాపర్ నౌన్స్. సో యాపిల్ అనేటువంటిది కామన్ అండ్ కౌంటబుల్. స్టూడెంట్, స్టూడెంట్ అనేటువంటిది కామన్ బికాస్ హయ్యర్ స్కూల్ స్టూడెంట్, హయ్యర్ సెక్షన్ స్టూడెంట్, హై స్కూల్ స్టూడెంట్, ప్రైమరీ స్కూల్ స్టూడెంట్, నర్సరీ స్టూడెంట్, అండ్ పీజీ స్టూడెంట్, డిగ్రీ స్టూడెంట్, లైక్ దిస్. అవి అన్నీ ప్రాపర్. అండ్ ఐ హ్యావ్ ద బాయ్స్ ఆర్ స్టాండింగ్ దేర్ అని అన్నాం. ద బాయ్స్, బాయ్స్ అనేటువంటిది నౌన్, ది అనేటువంటిది ఆర్టికల్. మనం చెప్పుకున్నటువంటి రూల్ ప్రకారంగా కౌంటబుల్ నౌన్స్ అండ్ కామన్ నౌన్స్ అని ఉన్నాం. బాయ్ అనేటువంటిది కామన్ నౌన్ బికాస్ బాయ్ అనేటువంటి దాంట్లో కూడా మనకు ప్రాపర్ నౌన్స్ వేరే ఉన్నాయి. ఇది కామన్ నౌన్గా ఉంటుంది. అండ్ దేర్ ఈజ్ ఎ బుక్. ఇక్కడ బుక్ అనేటువంటిది నౌన్, కామన్ నౌన్. ఇంగ్లీష్ బుక్, తెలుగు బుక్, హిందీ బుక్, లైక్ దట్ ప్రాపర్ నౌన్స్ ఆర్ దేర్. దిస్ ఈజ్ బుక్ కామన్. సో బుక్ కామన్ నౌన్ ముందు ఆర్టికల్ ఏ ఉపయోగించాం, ఇది ఆర్టికల్. అట్లాగే ఇక్కడ మళ్ళీ బుక్ అనేటువంటి దాని ముందు ఆర్టికల్ ది వచ్చింది. సో
సో ఇట్లా ఏ అండ్ ది అనేటువంటి మూడింటిని ఆర్టికల్స్ అని అంటారు. ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్స్లో ఆల్ ది ఆర్టికల్స్ యూజ్డ్ ఓన్లీ బిఫోర్ నౌన్స్. నౌన్స్ ముందే వాటిని ఉపయోగించాము అనేటువంటి తెలుస్తూ ఉంది. ఇవి ఎలా ఉపయోగించాలి, దీంట్లో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. ఆర్టికల్స్ ఏ అండ్ ది. ఈ ఏ అండ్ ది ఈ మూడింటిని రెండు రకాలుగా డివైడ్ చేస్తాము. వాటిని ఒకటి డెఫినెట్ ఆర్టికల్ అని, ఇండెఫినెట్ ఆర్టికల్ అని. ఇండెఫినెట్ ఏ అండ్ ఈ రెండింటిని ఇండెఫినెట్ అని అంటారు. ఒక ది అనేటువంటి దాన్ని డెఫినెట్ ఆర్టికల్ అని అంటారు. ఇవి ఎందుకు డెఫినెట్, ఎందుకు ఇండెఫినెట్ అనేటువంటివి మనం ఉదాహరణలతో సహా చూద్దాం. కరెక్ట్ యూజ్ ఆఫ్ డెఫినెట్ అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ని ఒకసారి మనం చూసినప్పుడు, ఇండెఫినెట్ అంటేనే దాని మీనింగు ఇంపర్టిక్యులర్ అనేటువంటి తెలుస్తుంది. దట్ మీన్స్ ఇంపర్టిక్యులర్ అంటే అంత ఖచ్చితత్వము లేదు అని అన్నట్టు. ఖచ్చితంగా లేని అని అన్నట్టు. అంటే ఏదైనా ఒక నౌన్ని మనం ప్రత్యేకించి చెప్పకుండా చెప్తే దాన్ని ఇండెఫినెట్ ఆర్టికల్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఐ హ్యావ్ ఎ పెన్ అని అన్నాం. ఐ హ్యావ్ ఎ పెన్ అని అంటే నా దగ్గర ఒక పెన్ ఉంది. ఏం పెన్ అది? ఇంక్ పెన్నా, బాల్ పాయింటా, స్కెచ్ పెన్నా మనకు తెలియదు. రెడ్ పెన్నా, బ్లూ కలరా, బ్లాకా తెలియదు. సో జస్ట్ ఎ పెన్ ఈజ్ దేర్, ఒక పెన్ను. ఇక్కడ పర్టికులారిటీ లేదు. సో దిస్ ఈజ్ ఇండెఫినెట్. పెన్ ఈజ్ నాట్ ఎ డెఫినెట్ పెన్, ఇట్ ఈజ్ సంథింగ్, సమ్ పెన్, ఎ పెన్, దట్స్ ఆల్. ఉదాహరణకి ఐ వాంట్ టు బై అ బుక్ అని అన్నాం. ఐ వాంట్ టు బై ఎ బుక్, ఏదో ఒక పుస్తకం, నాట్ పర్టిక్యులర్ బుక్. దెర్ ఈజ్ నో డెఫినెట్నెస్. ఏ పుస్తకం అది? తెలుగువా, ఇంగ్లీషా, హిందీనా? యూ డోంట్ నో. ఇట్ వాట్ కైండ్ ఆఫ్ బుక్ you want to buy is not known there. Just you want to buy a book, whether it is a textbook or notebook, you don't know that. So imparticularity, no definiteness. She has an orange dress. An orange dress. An అన్నా కానీ ఒకటి ఇంపర్టిక్యులారిటీ ఈజ్ దేర్. ఒక ఆరెంజ్ డ్రెస్సు ఆమె దగ్గర ఉంది. అది ఎలాంటి డ్రెస్సు? ఫ్రాకా, కోటా, లేకపోతే ఇంకేంటి, పంజాబీనా? వీ డోంట్ నో, బట్ షీ హ్యాజ్ ఎ డ్రెస్, దట్స్ ఆల్. అందుకు ఈ ఇండెఫినెట్ ఆర్టికల్ అనేటువంటిది దాంట్లో డెఫినెట్నెస్ ఉండదు, పర్టికులారిటీ ఉండదు అనేటువంటిది మనకు తెలుస్తుంది. అట్లాగే డెఫినెట్ అని అన్నప్పుడు పర్టికులర్, ఇది మనకు ఖచ్చితంగా ఇది అది అనేటువంటిది తెలుస్తుంది. ఆ పర్టికులారిటీ డెఫినెట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఐ హ్యావ్ అ పెన్. ద పెన్ ఈజ్ గిఫ్టెడ్ మీ. ద పెన్ ఈజ్ గిఫ్టెడ్ మీ. ద పెన్ ఇక్కడ పర్టికులర్గా చెప్తున్నాం. ఐ హ్యావ్ ఎ పెన్, ఇక్కడ ఒక పెన్ ఉంది నా దగ్గర. ఈ కంటిన్యూషన్లో చెప్పినప్పుడు ద పెన్ ఈజ్ గిఫ్టెడ్ మీ. ఈ పెన్ అనేటువంటిది అంటే నా దగ్గర ఉండేటువంటి ఆ పెన్ను గిఫ్ట్గా ఇచ్చారు. ఆ పెన్ను అంటే ఏది? నా దగ్గర ఉండేటువంటి పెన్ను. ఇక్కడ పర్టికులారిటీ ఉంది. ఐఎమ్ నాట్ టాకింగ్ ఆల్ ది పెన్స్.
So particularity is there. For example, the boy whom we appointed is absent today అని అన్నా. ద బాయ్ పిల్లవాడు. ఏ పిల్లవాడు అని అంటే హూమ్ వి అపాయింటెడ్, మనము ఈ ఆఫీసులో నియమించుకున్నటువంటి ఆ పిల్లవాడు ఈరోజు రాలేదు, ఈరోజు అబ్సెంట్. వీఆర్ నాట్ టాకింగ్ ఆల్ ది బాయ్స్, బట్ వన్ పర్టిక్యులర్ బాయ్, ద బాయ్ హూమ్ వి అపాయింటెడ్, మనం నియమించుకున్నటువంటి వాడి ఒక్కడి గురించే మాట్లాడుకుంటున్నాం. అందుకే ది బాయ్ డెఫినెట్నెస్, పర్టికులారిటీ ఉంది. అందుకే డెఫినెట్, ఇండెఫినెట్ ఆ పేరులోనే మనకు తెలుస్తుంది. ఏదైనా ఒక నౌన్ని మనం ఖచ్చితంగా ఇది అని తెలియజేస్తూ చెప్తూ ఉంటే అప్పుడు డెఫినెట్ ఆర్టికల్ ఉండాలి. దాంట్లో డెఫినెట్నెస్ లేదు అని అంటే ఇండెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి ఏ కానీ యాన్ కానీ ఉండాలి. ఏ ఎప్పుడు వస్తుంది, యాన్ ఎప్పుడు వస్తుంది ఇండెఫినెట్ ఆర్టికల్స్లో? ఇప్పుడు చూద్దాం, మనం టేబుల్ ప్రకారంగా చూద్దాం. కరెక్ట్ యూజ్ ఆఫ్ ది ఆర్టికల్స్లో ఇండెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి ఏని ఎక్కడ ఉపయోగించాలి, యాన్ని ఎక్కడ ఉపయోగించాలి అనేటువంటి మనం టేబుల్లో చూసినప్పుడు ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్ పర్టికులర్లీ. ఎందుకంటే ఏ యాన్ మీనింగ్ ఏమిస్తాయి అని అంటే ఇవి వన్ అన్నటువంటి మీనింగ్లో వాడబడతాయి, ఒకటి అనేటువంటి మీనింగ్, లేదంటే ఎనీ అన్నటువంటి మీనింగ్లో వాడబడతాయి. కాబట్టి వీటిని ఎప్పుడు సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందే ఉపయోగించాలి. ద సెకండ్ పాయింట్ ఈజ్ దట్ యూస్ బిఫోర్ ద వర్డ్స్ విత్ ఇనిషియల్ కాన్సనెంట్ సౌండ్. ఏవైతే పదాలు కాన్సనెంట్ సౌండ్ తోటి మొదలవుతాయో, నాట్ కాన్సనెంట్ లెటర్ బట్ ఇట్ ఈస్ ఎ సౌండ్, సో ద లెటర్ షుడ్ గివ్ ది కాన్సనెంట్ సౌండ్ ఓన్లీ. ఆ యొక్క వర్డ్ దేనితోటి మొదలవుతుంది మనకు సంబంధం లేదు, కానీ కాన్సనెంట్ సౌండ్ మాత్రమే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ అవర్, ఆనెస్ట్ అనేటువంటి పదాలు ఉన్నాయి. ఇవి హెచ్ కాన్సనెంట్ లెటర్ తోటి మొదలైనా కానీ హెచ్ అనేది అక్కడ సైలెంట్గా ఉండి అక్కడ సౌండ్ ఇవ్వట్లేదు, కాన్సనెంట్ సౌండ్ ఇవ్వట్లేదు, ఓన్లీ ఓవల్ సౌండే ఉంటుంది. అందుకని వాటి ముందు మనం ఏని వాడకూడదు అనేది. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ, యూరోపియన్ అనేటువంటి పదాలు ఉన్నాయి. ఇవి యూ తోటి మొదలైన, యూ అని అంటే మనకి మళ్ళీ ఓవెల్ లెటర్, ఈ అన్నా కానీ ఓవెల్ లెటర్, కానీ ఓవల్ సౌండ్ ఇవ్వట్లేదు అవి, అక్కడ కాన్సనెంట్ సౌండ్ను మాత్రమే ఇస్తాయి. కాబట్టి ఆ యూనివర్సిటీ, ఆ యూరోపియన్, ఆ యూరో అనేటువంటివి, వన్ అనేటువంటిది కూడా ఓఎని వన్, ఓ అనేటువంటిది మనకు ఓవల్ లెటర్ అయినా కానీ కాన్సనెంట్ సౌండ్ మాత్రమే ఇస్తుంది. కాబట్టి వీటితోటి ఏవైనా పదాలు మొదలైతే వాటి ముందు ఇండెఫినెట్ ఆర్టికల్ ఏనే యూజ్ చేయాలి. ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ నాట్ టు బీ యూజ్డ్ బిఫోర్ ప్లూరల్ నౌన్స్. ఫస్ట్ పాయింట్లోనే చెప్పుకున్నాం, సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందే ఇండెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాలి. కాబట్టి ప్లూరల్ నౌన్స్ ముందు ఉపయోగించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బాయ్స్, ఏ పెన్స్ అండ్ ఆరెంజెస్ అని అనకూడదు. ఎందుకు అనంటే ప్లూరల్లో నౌన్ ఉంటుంది, ఆర్టికల్ ఏమో సింగులర్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇది బ్లండర్ మిస్టేక్. అట్లాగే యాన్ దగ్గరికి వచ్చినా కానీ సేమ్ ఉంటాయి. సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందే ఉపయోగించాలి. తర్వాత ఇక్కడ ఒకటి తేడా ఏంటి అని అంటే ది షుడ్ బి యూజ్డ్ బిఫోర్ ద వర్డ్స్ విచ్ స్టార్ట్ విత్ ఓవెల్ సౌండ్స్. అంటే ఇనిషియల్ ఓవెల్ సౌండ్ ఉండేటువంటివి మాత్రమే ఇక్కడ వాటి ముందు మాత్రమే
మనము యాన్ ఉపయోగించాలి. అందుకే యాన్ ఆరెంజ్ అని అంటాం, యాన్ అంబ్రిల్లా, యాన్ ఎగ్, యాన్ ఎలిఫెంట్. అట్లాగే హెచ్ సైలెంట్ లెటర్గా ఉండేటువంటి వర్డ్స్ అక్కడ చెప్పాం మనం. యాన్ అవర్, యాన్ ఆనెస్ట్ బాయ్, యాన్ ఆనరబుల్ పర్సన్, యాన్ ఎయిర్ ఎట్సెట్రా. అంటే హెచ్ లెటర్ కాదు, మనకు సౌండ్ కావాలి అనేటువంటిది. సో ఇండెఫినెట్ ఆర్టికల్స్ని మనం ఈ విధంగా ఉపయోగిస్తూ వెళ్ళాలి. నౌ వి సీ ది డెఫినెట్ ఆర్టికల్. ఎక్కడెక్కడ డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేయాలి అనేటువంటిది. See, the definite article has got various usages. Let us see one by one. The first one is that the definite article is used before singular countable nouns and also plural nouns. Plural countable nouns. Indefinite ki definite ki adi teda. Definite ni manamu singular nouns mundu use cheyavochu, ప్లూరల్ నౌన్స్ ముందు కూడా యూజ్ చేయవచ్చు, కౌంటబుల్గా ఉండేవి. ఇది బేసికల్ పాయింట్. ద సెకండ్ వన్ ఏంటిది అని అంటే, దీంట్లో ఇంకొకటి, టు టాక్ సంథింగ్ అబౌట్ అండ్ అబౌట్ సంథింగ్ అబౌట్ సంబడి ఇన్ పర్టికులర్. అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి గురించి, ఒక వస్తువు గురించి, ఒక స్థలం గురించి, ఒక దానిని గురించి తెలియచేయడానికి మనము ఈ డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ఎలా? ఒక 2 ఎగ్జాంపుల్స్ ద్వారా మనం అర్థం చేసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఇన్ ద యూసేజ్ ఆఫ్ డెఫినెట్ ఆర్టికల్ డి, ఇట్ క్యాన్ బి యూజ్డ్ బిఫోర్ ఎ సింగులర్ కౌంటబుల్ నౌన్ అండ్ ప్లూరల్ కౌంటబుల్ నౌన్ ఆర్ ప్లూరల్ కౌంటబుల్ నౌన్, అండ్ ఆల్సో to speak, to talk something, somebody in particular. ప్రత్యేకించి మాట్లాడడానికి చూద్దాం. దేర్ ఆర్ సమ్ బాయ్స్ నియర్ ద ట్రీ అంటున్నాం. ద ట్రీ, ఆ చెట్టు అంటే ఎక్కడో మనం పర్టికులర్గా చూపిస్తున్నాం, ఒక ప్రత్యేకమైనటువంటి చెట్టును చూపిస్తూ ద ట్రీ, అక్కడ కొంతమంది ఉన్నారు. ఇక్కడ ద ట్రీ అని అంటే పర్టికులారిటీ. ఇక్కడ నౌను సింగులర్ నౌన్, కౌంటబుల్ నౌన్. ట్రీ, ట్రీస్ కౌంట్ చేయవచ్చు. అండ్ సెకండ్ వన్ ద బాయ్, బాయ్ ఆల్సో సింగులర్, కానీ పర్టికులర్గా చెప్తున్నాం ద బాయ్. వేర్ దెర్ ఈజ్ యూజ్డ్ డెఫినెట్ ఆర్టికల్, దేర్ ఈజ్ సమ్ పర్టికులారిటీ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. When you used indefinite article, there is no particularity. This is the basic difference between definite article, indefinite article. ఈ ఒక్క పాయింట్ అర్థమైతే మనకు ఆర్టికల్స్ పూర్తిగా అర్థమైనట్టు. దట్స్ ఆల్. అందుకు ద బాయ్ అన్నట్టునే పర్టికులారిటీ ఉంది అక్కడ. ఏందా పర్టికులారిటీ అంటే, హూ ఈజ్ వేరింగ్ రెడ్ షర్ట్ అని అన్నాం. అంతమందిలో ఒక్కడు మాత్రమే రెడ్ షర్ట్ వేసుకొని ఉన్నాడు. అందుకే ఆ రెడ్ షర్ట్ వేసుకున్నటువంటి ఆ అబ్బాయి అని అంటున్నాం మనం పర్టికులర్లీ. సో ద బాయ్ హూ ఈజ్ వేరింగ్ ద రెడ్ షర్ట్, దిస్ ఈజ్ ద పర్టికులారిటీ. ఇది డెఫినెట్ ఆర్టికల్. ఏమైంది? ఈజ్ ద టాలెస్ట్ బాయ్ అని అన్నాం మళ్ళీ ఇక్కడ. టాలెస్ట్ బాయ్, ఇది డెఫినెట్ ఆర్టికల్కి ఉండే ఇంకో యూసేజ్ మనం ఆల్రెడీ చూసాం. సూపర్లేటివ్ డిగ్రీలో అడ్జెక్టివ్ ముందు డెఫినెట్ ఆర్టికల్ వస్తుందని మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో చూసాం. అది యూసేజ్. సో పర్టికులారిటీ ఉంది, నౌన్ సింగులర్గా ఉంది. ద థర్డ్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ గివెన్ ఏ బుక్. ఈ డెఫినెట్ ఆర్టికల్ ఇక్కడ, బుక్ ముందు పర్టికులారిటీ లేదు, ఏదో ఒక బుక్ ఇచ్చాం. వేర్ ఈజ్ ద బుక్ అడుగుతున్నాం. వేర్ ఈజ్ ద బుక్, ఆ పుస్తకం ఏమైంది, ఏదది? రెఫరెన్స్ ఇక్కడ ఉంది మనకు. ఆల్రెడీ నేను ఇచ్చినటువంటి ఆ బుక్ ఎక్కడుంది? సో వీఆర్ టాకింగ్ అబౌట్ ద బుక్ విచ్ was given some time back. అది. ద ఫోర్త్ ఎగ్జాంపుల్, ద బర్డ్స్. ఇక్కడ బర్డ్స్ అనేటువంటిది నౌన్ ఇన్ ప్లూరల్, ప్లూరల్లో ఉంది. నీకు ప్లూరల్లో ఉండే నౌన్ ముందు, సింగులర్లో ఉండే నౌన్ ముందును ఉపయోగించేది ఒకటే డెఫినెట్ ఆర్టికల్ మాత్రమే. when
ది ఈజ్ యూస్డ్ దెర్ ఈజ్ సమ్ పర్టికులారిటీ. ద బర్డ్స్ అంటున్నాం, ఆ పక్షులు అంటే చూపిస్తున్నాం ఎక్కడ ఉన్నాయి. ఆన్ ద ట్రీ అని అన్నాం, ఆ చెట్టు మీద ఉండే ఆ పక్షులు ఎక్కువ నాయిస్ చేస్తాయి. పర్టికులారిటీ ఈజ్ దేర్ ఇన్ ద ట్రీ అండ్ పర్టికులారిటీ ఈజ్ దేర్ ఇన్ ద కేస్ ఆఫ్ బర్డ్స్. ఆ చెట్టు మీద ఉండే వాటి గురించే మాట్లాడుతున్నాం, వేరే పక్షుల గురించి కాదు. సో ప్లూరల్ నౌన్స్ ముందు కూడా పర్టికులారిటీ కోసం యూజ్ చేస్తాం. ఇది డెఫినెట్ ఇండెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి ఏ కానీ యాన్ కానీ డిఫరెన్స్. అట్లాగే ఇక్కడ అన్నీ కూడా ట్రీ అనేటువంటిది కాన్సనెంట్ సౌండ్, బాయ్ కాన్సనెంట్ సౌండ్, బుక్ కాన్సనెంట్ సౌండ్, అన్ని కాన్సనెంట్ సౌండ్స్ తోటి ఉండేటువంటి ఎగ్జాంపుల్సే ఉన్నాయి. ఓవెల్ సౌండ్స్ తోటి ఉండేటువంటి నౌన్స్ వచ్చినప్పుడు వాటి ముందు పర్టికులారిటీ కోసం దీన్ని ఉపయోగిస్తాం. డెఫినెట్ ఆర్టికల్ యొక్క ఇంకొక ముఖ్యమైనటువంటి యూసేజ్ ఏంటి అని అంటే, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సెకండ్ యూసేజ్, దట్ ఈస్ used with a singular noun or singular nouns to represent the whole class. హోల్ క్లాస్ అని అంటే ఆ యొక్క దానికి సంబంధించినటువంటి అన్నిటినీ మెన్షన్ చేస్తూ అని అన్నట్టు. అన్నిటినీ అని అంటే ఆ తరగతి ఆ యొక్క వర్గానికి చెందినటువంటి అవన్నీ అని అన్నట్టు. ఎట్లాగో ఎగ్జాంపుల్లో చూద్దాం. విత్ ఎ సింగులర్ నౌన్స్ టు రిప్రజెంట్ ది హోల్ క్లాస్ అని అన్నాం. ఒక సింగులర్ నౌన్ ముందు ద పూర్ మ్యాన్. ద పూర్ మ్యాన్ ఈజ్ బికమింగ్ పూరర్. పూర్ మ్యాన్ అని అంటే ఇక్కడ మనము అందరూ కూడా ఆల్ పూర్ పీపుల్ అనేటువంటిది అంటే పావర్టీకి చెందినటువంటి అందరూ మనుషులు, ఆ యొక్క వర్గం మొత్తము అనేటువంటిది ఇక్కడ వస్తుంది. అందుకు సింగులర్ నౌన్ ముందు డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగిస్తే ఆ వర్గం మొత్తం అని అన్నట్టు. అట్లాగే ది కౌ ఈజ్ అ కైండ్ ఎనిమల్ అని అన్నాం. కౌ ఈజ్ ఎ కైండ్ ఎనిమల్. ఇక్కడ కౌ అంటే ఒకటే కౌ కాదు, ఆ పర్టికులారిటీ కాదు. దిస్ రిప్రజెంట్స్ all the cows, all the cows. That means cow family, మొత్తము ఆవు యొక్క జాతి, ఆవులన్నీ అన్నటువంటి అర్థం. అట్లాగే ద మ్యాన్ ఈజ్ అ మోర్టల్. ఇక్కడ మ్యాన్ అని అంటే నాట్ పర్టికులర్లీ వన్ జెండర్ బట్ ఆల్ పీపుల్ అన్నటువంటి అర్థంలో తీసుకుంటాము. అంటే అందరూ మనుషులు అందరూ కూడా, మనిషి ఎలాంటి వాడు అని అంటే మోర్టల్, చనిపోయేటువంటి వాడు. సో ఇక్కడ ద మ్యాన్ మీన్స్ ఆల్ పీపుల్, ఆల్ పీపుల్ అనేటువంటిది మనకు అర్థం కావాలి. ద డాగ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ యానిమల్ అని అంటే, ద డాగ్ అని అంటే నాట్ ఎ సింగిల్ డాగ్, నాట్ ఎ పర్టికులర్ డాగ్ బట్ ఆల్ డాగ్స్, ఆల్ డాగ్స్ ఆర్ డాగ్ ఫ్యామిలీ అనేటువంటిది టోటల్ డాగ్స్ ఆన్ ద ఎర్త్ ఇన్ దిస్ యూనివర్స్. ఫెయిత్ఫుల్ అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఎట్లా దిస్ ఈజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ యూసేజ్ ఆఫ్ డెఫినెట్ ఆర్టికల్. ద థర్డ్ ఇంపార్టెంట్ యూసేజ్ ఈజ్ దట్ డెఫినెట్ ఆర్టికల్ని ఇక్కడ తెలియజేసినటువంటి అన్ని నౌన్స్ ముందు కంపల్సరీగా యూజ్ చేయాలి. విత్ ద నేమ్స్ ఆఫ్ ఓషన్స్, సముద్రాల పేర్ల ముందు, ది పసిఫిక్, ది అరేబియా, ది అట్లాంటిక్, ది బే ఆఫ్ బెంగాల్, లైక్ దట్. సీస్ అంటే సముద్రాలు, కోస్ట్స్ తీర ప్రాంతాలు అంటే తీర ప్రాంతానికి సముద్ర తీర ప్రాంతం, నదీ తీర ప్రాంతానికి ఏదైనా ఒక బీచ్ అని అన్నట్టు, దానికి ఒక పేరు ఉంటే ది గోవా బీచ్ అని అంటాం. దానికి పర్టికులర్గా ఒక పేరు ఉంటే అలాంటి పేరు ముందు. రివర్స్, నదుల పేర్ల ముందు
మౌంటైన్ రేంజెస్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మౌంటైన్ రేంజ్ అని అంటే పర్వతం యొక్క శ్రేణి. శ్రేణి అని అంటే పర్వతాల వరుస, బట్ నాట్ ఏ సింగిల్ మౌంటైన్. ఒకే ఒక మౌంటైన్ని తీసుకొని దాని ముందు డెఫినెట్ ఆర్టికల్ రాయడం తప్పు. దాని పేరు ముందు పర్వతాలు, కొన్ని పర్వతాల యొక్క సముదాయాన్ని మనం శ్రేణిలు అని అంటాం. పర్వత శ్రేణులు, పర్వత సమూహాల యొక్క పేర్ల ముందు, అందుకే ది హిమాలయాస్ అని అంటాం. కానీ దాంట్లో ఉండేటువంటి ఎన్నో పర్వతాలు ఉన్నాయి. మౌంట్ ఎవరెస్ట్, కాంచన్జంగా, ఆస్టిన్ గాడ్విన్, ఇట్లా పర్వతాలు వాటి సమూహాలు కలిపితేనే ది హిమాలయాస్ అవుతుంది. అట్లా అని చెప్పేసి ది మౌంట్ ఎవరెస్ట్ అని ఒక్క పర్వతం పేరు ముందు డెఫినెట్ ఆర్టికల్ వాడడం తప్పు. అట్లాగే ది ఆల్ప్స్ పర్వత శ్రేణులు అని అన్నట్టు. ది నీల్గిరీస్, నీలగిరి పర్వతాలు. ఆ విధంగా ఇన్ ద సేమ్ వే గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్స్ అని అన్నాం, అంటే ద్వీపాల సమూహాల పేర్ల ముందు, నాట్ ఏ సింగిల్ ఐలాండ్. ఇప్పుడు శ్రీలంక అనేటువంటిది ఒక ఐలాండ్, సింగిల్ ఐలాండ్. సో దాని పేరు ముందు మనం ఉపయోగించకూడదు. కానీ ది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, ద్వీపాల యొక్క సముదాయం. ది మారిషస్ అనేటువంటివి కూడా. అట్లాగే ది లక్షద్వీప్ అని అంటాం. ఇట్లా ద్వీపాల యొక్క సముదాయాల పేర్ల ముందు. ప్లానెట్స్ మనకు తెలుసు, ది జూపిటర్, ది వీనస్, ది మార్స్, అట్లా ది మూన్, ది సన్. గల్ఫ్స్, జలసంధులు, ది పర్షియన్ గల్ఫ్ అని అంటాం. జలసంధి అని అంటే రెండు ప్రదేశాలని విడగొట్టేటువంటి, నీళ్లు ప్రవహించేటువంటి ప్రాంతాన్ని జలసంధి అంటాము. అగాధం అని కూడా అంటాం. సో బేస్ అని అన్నట్టు. సో జలసంధుల పేర్ల ముందు ది ప్రాక్ గల్ఫ్, ది ఇంకోటి ఇట్లా జలసంధుల ముందు కూడా ఉపయోగిస్తాం. తర్వాత న్యూస్ పేపర్స్, ఏ న్యూస్ పేపర్ పేరు ముందైనా ఉపయోగించాలి. ది హిందూ, ది డెక్కన్ క్రానికల్, ది ఈనాడు, ది ఆంధ్రజ్యోతి, లైక్ దట్. మ్యాగజైన్స్ అని అంటే ఏవైనా సరే వార్తాపత్రికలకు సంబంధించినటువంటి బుక్స్ కానీ పత్రికలు కానీ వాటి పేర్ల ముందు ది ఆంధ్రభూమి వీక్లీ, ది స్వాతి మంత్లీ అనేటువంటిది. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఎలాంటి సంగీత వాయిద్య పరికరాల పేర్లు ఉన్నా కానీ ది వయలిన్, ది వీణా, ది తబలా, ది హార్మోనియం, ది హ్యార్ప్. ఆ విధంగా డైరెక్షన్స్, దిక్కులు. తర్వాత డెజర్ట్స్, ఎలాంటి ఇసుక ఎడారులైనా సరే వాటి పేర్ల ముందు ది థార్ డెజర్ట్. అది అట్లా మనకు ఎన్నో రకాలైనటువంటి డెజర్ట్స్ ఉన్నాయి కదా. సో వాటి యొక్క పేర్ల ముందు నేమ్స్ ఆఫ్ ట్రైన్స్, ఎక్స్ప్రెస్ ట్రైన్స్ యొక్క పేర్ల ముందు ది దాదర్ ఎక్స్ప్రెస్, ది దక్కన్ ఎక్స్ప్రెస్, ది కాకతీయ ఎక్స్ప్రెస్, అట్లా రకరకాలైనటువంటిది. హోటల్స్, ది తాజ్ బంజారా, ది భాస్కర ప్యాలెస్, ఇట్లా. హోలీ బుక్స్, ది రామాయణ, ది మహాభారత, ది బైబిల్ అనేటువంటిది. ఆర్డినల్ నంబర్స్ అంటే మనం చెప్పుకున్నాం పొజిషన్ చెప్పేటువంటి నంబర్స్ అని. ది ఫస్ట్, ది సెకండ్, ది థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ది ఉండాలి వాటి ముందు. సూపర్లేటివ్ డిగ్రీస్ అడ్జెక్టివ్ ముందు ది టాలెస్ట్, ది స్మాలెస్ట్, ది బిగ్గెస్ట్, ది లార్జెస్ట్ అనేటువంటిది ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్లో చూసాం. అట్లాగే నేమ్స్ ఆఫ్ హోలీ బుక్స్ అండ్ నౌన్స్ ఆఫ్ యూనిక్నెస్ అని అన్నాం. నేమ్స్ ఆఫ్ హోలీ బుక్స్ అని అంటే ఇప్పుడు చెప్పినటువంటి ది మహాభారత, ది రామాయణ, ఎలాంటి మత గ్రంథం అయినా పర్వాలేదు, వాటి యొక్క పేర్ల ముందు. నౌన్స్ ఆఫ్ యూనిక్నెస్ అని అంటే కూడా మనకు ఈ యొక్క యూనివర్స్లో సింగిల్గా ఉండేటువంటివి అలాంటివి లేనటువంటి. ఫర్ ఎగ్జాంపుల్ ది ఎర్త్, ది మూన్, ది సన్, ది స్టార్స్ అనేటువంటి ఇవి సింగిల్గా ఉంటాయి. కాబట్టి ఇలాంటి యునీక్నెస్ ఉండేటువంటి వాటి పేర్ల ముందు కూడా కంపల్సరీగా డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాలి అనేటువంటిది ఒక రూల్. The last important usage of the definite article is that before the adjective in comparative degree used as an adverb. అంటే ఇక్కడ ఒక
అడ్వర్బ్గా యూజ్ చేస్తూ అడ్జెక్టివ్ని అడ్వర్బ్గా యూజ్ చేస్తూ కంపారిజన్లో ఉపయోగించడం అని అన్నటువంటి అర్థంలో వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ద డీపర్ యూ గో ఇన్ టు ద కేవ్ ద డార్కర్ ఇట్ బికమ్స్ అని అంటున్నాం. అంటే నువ్వు ఎంతైతే లోతుకు వెళ్తుంటావో, ఎంతైతే లోపలికి వెళ్తుంటావో కేవ్లో, అంత చీకటిగా మారుతుంది అన్నటువంటిది. అంటే ఇక్కడ కంపారిజన్ అనేటువంటిది డీపర్ అండ్ డార్కర్. సో వీటి రెండిటి ముందు కంపారిటివ్ ఫామ్లో ఉండి కంపారిజన్ అనేటువంటిది ఉన్నప్పుడు రెండిటి మీద ఆధారపడి కంపారిజన్ ఉన్నప్పుడు రెండు యాడ్జెక్టివ్స్ ముందు డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. అట్లాగే ద హయ్యర్ వీ క్లైమ్ ద బెటర్ వీ కెన్ సీ అని అంటున్నాం. ఎంత పైకి ఎక్కితే అంత బాగా చూడవచ్చు, అంటే మనకు ఆ యొక్క సైట్ అనేటువంటిది ఎంత మంచిగా కనిపిస్తుంది, వ్యూ అనేది అంత బెటర్గా ఉంటుంది అనేటువంటి మనకు కంపారిజన్ ఉంది. అట్లాగే ద మోర్ యూ రీడ్ ద బెటర్ యూ బికమ్ అని అన్నాడు. నువ్వు ఎంతైతే బాగా చదువుతావో, ఎక్కువ పుస్తకాలు, ఎక్కువ నాలెడ్జ్ని అక్వైర్ చేస్తావో, అంత రీఫార్మేషన్, అంత చేంజ్ నీ లోపల వస్తుంది, అంత రిఫైన్డ్గా మారుతావు అన్నటువంటిది ఇక్కడ కంపారిజను. కాబట్టి ది మోర్ ది బెటర్ అనేవి రెండు మనకు కంపారిటివ్ డిగ్రీలో ఉన్నాయి. అయినప్పటికీ వాటి ముందు మనం ది అనే డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ఈ విధంగా మేజర్గా డెఫినెట్ ఆర్టికల్స్ని ఉపయోగించే యూసేజెస్ ఇవి ఉంటాయి. వీటిని బట్టి మనం కొన్ని క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసినప్పుడు వీటిని బాగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, this is about the topic articles. Let us meet with another topic in the next video lesson. Thank you for watching this, and if you like, please subscribe and share the video. Thank you very much.